ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త అదోనాయ్ ఎలోహెను ఎల్ఎల్ఐ ఇజ్రాయల్, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా. తండ్రి, హృదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి వాక్యము ప్రకారంగా జీవించగలిగే ధన్యతను మాకు అనుగ్రహించమని, తద్వారా నీ మహిమార్థమై ప్రాణాత్మ దేహములు ఉన్నప్పుడే నీతి నిమిత్తము, న్యాయం నిమిత్తము సహోదర ప్రేమ కలిగి జీవించులాగున నీ కృపను మాకు దయచేయమని ఈ మా మనలో మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా ఉనిలోన నిలచిన జ్ఞాపికవై, నీవే నా తోడువై, నీవే నా దైవమై, నా ఉనిలోన నిలచిన జ్ఞాపికవై, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 22వ అధ్యాయంలో 2 సంవత్సరాలు ఇజ్రాయేలీయులు మరియు ఈ యొక్క సిరియనులు కానీ ఇంక వేరే వారికి కానీ యుద్ధాలు లేకుండా ఉన్నట్టుగా మనము ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఆ తర్వాత యూదా రాజు అయిన యెహోషాపాతు ఇజ్రాయేలు రాజు దగ్గరకు వచ్చి, రామోత్గిలాదు పట్టణం సిరియన్ల వద్ద ఉన్నది, అది మనదే, కాబట్టి దానిని మనము తెచ్చుకుందాము, ఆక్రమించుకుందాము అని ఇజ్రాయేలు రాజును అడగక, ఇజ్రాయేలు రాజు, నేను నీ వాడును, నా జనులు నీ జనులు, నా యుద్ధములు రథములు నీవే, అన్నీ నీవేం చెప్తే నేను అది చేస్తాను అని ఈ యొక్క యెహోషాపాతుతో అనగా, ఆ తర్వాత ఇద్దరు కూడా మనము ఈ విషయాన్ని అదోనాయి వారి వద్ద విచారణ చేయాలి. కాబట్టి ప్రవక్తలు ఇంచుమించు 400 మందిని ప్రవక్తలను మరి సమకూర్చి అదోనాయి వారి వద్ద విచారణ చేయమనగా వారు కూడా చేసి, రాజా, ఆ సిరియనుల వద్ద ఉన్నటువంటి రామోత్గిలాతు మీ చేతికి అప్పగించబడుతుంది అని చెప్తారు ఏకకంఠం. ఆ తర్వాత ఒక ఆయన కెనయ కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు తెచ్చి దీనితో యుద్ధానికి వెళ్ళమని ఆయన చెప్తారు. అయితే వీరు కాకోకుండా అదోనాయి వారి యొద్ద విచారణ చేయడానికి ఇంకెవరు లేరా అని యెహోషాపాతు ఇజ్రాయేల్ రాజును అడగగా, ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాకు వ్యతిరేకంగానే చెప్తాడు,
ఏమున్నా కానీ అని అనగా, నువ్వు రాజా నువ్వు ఆ మాట అనవద్దు, ఆ ప్రవక్త ఏం చెప్తాడో మనం చూద్దాము, అతన్ని తీసుకురా అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇజ్రాయేల్ రాజు మరి ఆ దాసులు ఇమ్లా కుమారుడైన మికాయాను తీసుకురాగా ఆయనను ఆల్రెడీ ఈ 400 మంది ప్రవక్తలు, ఈ దాసులు ప్రోత్సహిస్తారు. వీళ్ళంతా కూడా ఇదే చెప్తున్నారు, నువ్వు కూడా అదే చెప్పు అని. రాంగలోనే మికాయ కూడా అదే విషయాన్ని, మీరు వెళ్తే మీరు జయాన్ని పొందుతారని తెలియజెప్పగా, ఇజ్రాయేలు రాజు నీవు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ఎందుకు ఈ విధంగా మాట్లాడతామని ఆయన అనినప్పుడు, ఇజ్రాయేలు జనులు కాపరి లేని గొర్రెల వరే చెదిరిపోయినట్లుగా నేను చూచి తిని అని తెలియజెప్పిన సందర్భం. ఆమేన్.